హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మీకు ఒక ఆడియో అయితే లీక్ అయింది అనమాట. యూట్యూబర్ వైష్ణవి చనిపోయే ముందు వాళ్ళ అత్తతో ఏం మాట్లాడిందో, అసలు చనిపోవడానికి ఏం రీజన్ ఉందో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈ లీక్ అయిన ఆడియో అందరు వినండి, అందరు షేర్ చేయండి, దాని తర్వాత దాని మీద మనం డిస్కషన్ చేద్దాం. గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు, నువ్వు నాటకం చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా, నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీస్తా ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లోకి పోతారా? బెడ్రూమ్ లోకి పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు? పోతే నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు ఇంట్లో? ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావా? నీ జంటుకల్ని రిపేట్ నిన్ను దొక్కి పడుతుంది వల్ల ఇంటికి రా. నీ గాడులు గుర్రాలు నిన్ను ఎక్కడ దాని దగ్గర దాపు కానివా? ఎక్కడ దాని ఉంగరం ఎత్తుకపోయినావు, బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినవే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినవే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికొని అడుక్కొని తీరా. నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా 70,000 ఇస్తా. ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను 70,000 అన్ని ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని అప్పు తొర్రదాందుకు ఏమున్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు? నా దగ్గర రాని మన రాపు కానివా? నువ్వు ఎక్కడ దాని పోసిన దీంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది, ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ దొరకవా? సొర్రవా? రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేడుతందుకు సిగ్గుమానం సేరం ఉండాలి. సో గైస్ చూసిండ్రు కదా అత్త ఏం మాట్లాడుతుందో. ఇంటికి ఎవరినో తీసుకొచ్చినావు, వాడు నువ్వు ఎవరినైతే తీసుకొచ్చినావో వాడు ఉంగరం తీసుకుపోయిండు అని చెప్పేసి చెప్పింది. అండ్ ఇంకోటి, ఈ విషయంలో నేను హరిబాబు గారి గురించి మాట్లాడాలనుకున్నా. సో హరిబాబు గారిని తిట్టాలంటే ఇప్పుడు ఈయనంత పెద్ద ఇంకోటి లేడు అని అన్నాను అనుకోండి, అది ఒక కమ్యూనిటీకి వెళ్తుంది అనమాట. సో వాళ్ళని తిట్టినట్టు ఉంటుంది. అందుకని వాళ్ళతో పోల్చట్లేదు. వీడు ఒక కుక్క లాంటి వాడు అని గిట్ట తిట్టింది అనుకో, కుక్క కూడా బాధపడుతుంది. అరే నేను నీ ఉప్పు తింటే నేను నీకు మీద విశ్వాసం చూపిస్తా కదా అని చెప్పేసి. అందుకే వీడిని భూమి మీద ఏం తిట్టుతో తిట్టాలో అర్థమవుతలేదు. ఇంకో పేరు పెట్టిన పెద్ద మాట ఎందుకంటున్నావు? వాడు తప్పు చేస్తే వాళ్ళ అమ్మని ఎందుకంటున్నావు అంటే, ఆ బ్రోకర్ ముండ అసలైన A1 ముద్దాయి అది. ఎందుకంటే ఈ అమ్మాయిని చంపేసి నువ్వు ఇంటికి వస్తే 10 లక్షల రూపాయల కట్నం ఇచ్చేటోళ్ళని చేస్తానరా నీకు అనేసి. సంబంధం నాకు నచ్చలేదురా, అది ఒక్కొంది ఈడియలు తీయేది ఓనికో పొత్త చేసుకుంది అనే పోరానికి మొత్తం ఫిక్స్ చేసింది. 10 లక్షల కట్నం పోయమనరా, సామాన్లు పెట్టమనరా అని అంటే నేను తాజ్పురం పెడుతున్నా అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఫోటో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ అమ్మాయి 19 ఏళ్ల వయసు, 18 సంవత్సరాలు పడి నిండగానే వీడు ఎవడైతే ఉన్నాడో హరిబాబు అనేటోడు, వీడు 21 సంవత్సరం నుంచి అంటే వీడికి ఇప్పుడు 24 సంవత్సరాలు, 21 ఇయర్స్ నుంచి అంటే 3 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఆ అమ్మాయిని ఒకటే విధంగా హెరాస్మెంట్ చేస్తుండు ప్రేమ పేరుతోని. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా వాడు ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ అని చెప్పేసి వానికి ఇచ్చి కట్టగట్టినరు. వాళ్ళు చేసిన వాళ్ళ అమ్మ చేసినటువంటి మొట్టమొదటి తప్పేందంటే, ఒక నిండు ప్రాణం పోతుందేమో,
సేమ్ క్యాస్ట్ కదా అని చెప్పేసి పెళ్లి చేసిండ్రు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆయనకి కట్టబెట్టిండ్రు. దాని తర్వాత వాడు చేసినటువంటి ఘనకార్యం వీళ్ళకి ఏంటంటే వాడి ప్రాణం పోతుందేమో అని చెప్పేసి పెళ్లి చేస్తే ఈ అమ్మాయి ప్రాణం తీయాల్సినటువంటి రోజైతే ఈరోజు వచ్చిందనమాట. వైష్ణవి చేసినటువంటి తప్పులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఆమె చేసినటువంటి తప్పులు అసలు లెక్కలోకి రావు. కానీ ఆమె ఏ విధంగా తన ప్రాణం పోవడానికి కారణం ఆమె కారణం ఎట్లయింది అనేసి అంటే ఈమె 19 సంవత్సరాలలో అంటే ఆల్రెడీ ఇంతమందుకు 2-3 years కింద నుంచి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసేది. అంతేకాకుండా ఫేమస్ కూడా అయింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో. ఈ మధ్య కాలంలో పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఒక 1 year బ్యాక్ పెళ్ళైంది అనుకుంటా. అంటే ఆ అమ్మాయికి 18 years క్రాస్ కాగానే పెళ్లి చేసుకుంటే ఈ హరిబాబు గారు ఎవడైతే ఉన్నాడో వానంత దొంగ లుచ్చ లఫూట జంజీ గాడు ఇంకొకడు ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ బ్యాచ్ అంతా ఏంటంటే నేను కొందరినే అంటున్నా, జంజీలలో ఉన్నటువంటి కొందరినే అంటున్నా, పొద్దున లేసే రాత్రి దాకా టాయిలెట్ పోయిన ప్రతిసారి కొట్టుకొని వచ్చే పిచ్చిలని చడుకులేదు. అయితే ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేసిండంటే నేను నీకోసం చచ్చిపోతాను అదే అనేసి చెప్తే ఆ అమ్మాయి రిజెక్ట్ కూడా చేసింది. ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసేసి పెళ్లి చేసుకొని, అంతేకాకుండా వైష్ణవి ఆమె నోటితోనే చెప్పింది వీనికి ఇంకా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను వదిలి వీడు వేరే ప్లేస్లలోకి వెళ్ళి అంటే ఈ అమ్మాయిని తప్పించుకొని వేరే ప్లేస్లలోకి వెళ్ళేసి వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటే చూడరి ఫోన్ మాట్లాడుతుండే ఎవరితోనూ వేరే కాలని వస్తుంది కట్ చేస్తుండు ఫోను. ఈ అమ్మాయి రికార్డ్ చేసి మరీ పెట్టింది అనమాట. ఈ అమ్మాయిలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే, బ్యాడ్ క్వాలిటీ కాదు యాక్చువల్గా, ఇలాంటి క్వాలిటీ అనేది అంటే కొంచెం సీక్రెట్గా ఉంచి వాడిని పోలీసులకు అప్పచెప్పేది ఉండే. ఈ అమ్మాయి మరి యూట్యూబ్లో వీడియో పెడితే వ్యూస్ వస్తాయనో, లేకపోతే యూట్యూబ్లో వీడియో పెడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుందో, లేకపోతే ఏమనుకుందో. ఇవన్నీ ముందు చెప్పాలి కదా, నాకు ఈ కథలు ఉన్నాయి ఈ లెక్కలు ఉన్నాయి, నాకు ఇవన్నీ ముందు చెప్పాలి. ప్రతి చిన్న విషయం కూడా యూట్యూబ్లో వీడియో పెట్టింది. అంటే 4 గోడల మధ్యలో సాల్వ్ అయ్యే విషయాన్ని కూడా, ప్రతి విషయాన్ని కూడా తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టింది. యూట్యూబ్లో పెట్టేసరికి ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది అనేసి అంటే, వీడొచ్చి ఈ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసేసుకుండు. అండ్ వాళ్ళ అమ్మకి నచ్చలేదు, హరిబాబు వాళ్ళ అమ్మకి ఆ బ్రోకర్ ముందు ఉంది కదా దానికి ఈ అమ్మాయి నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం కట్నం, యాక్చువల్గా కట్నం కూడా ఇచ్చిండ్రంట, భూమి కూడా ఇచ్చిండ్రంట. అండ్ అంతేకాదు వాళ్ళమ్మ వైష్ణవ్ వాళ్ళమ్మ 2 తులాల బంగారము చైన్ చేపించి అల్లునికి ఇచ్చిందంట. అల్లుడికి కూడా నువ్వు నాకు కొడుకాసుంటే నువ్వు నాకు గాడిదా అని కూడా చెప్పిందంట. అయినప్పటికీ కూడా వీడికున్న అత్యుత్సాహం అనుకోవాలన్నా, అతి తెలివి అనుకోవాలన్నా ప్రదర్శించేసిండు. వీళ్ళమ్మ ఏదైతే చెప్పిందో, హరిబాబుగా అని అమ్మ ఏదైతే చెప్పిందో, ఈమె 5 నెలల ప్రెగ్నెంట్ ఉంది. ఈ 5 నెలల ప్రెగ్నెంట్ ని చంపి ఇంటికి రారా నువ్వు, నీకు 10 లక్షల కట్నం వచ్చే ఒక పెళ్లి చేస్తాను అనేసి చెప్పి వానికి రుద్దితే, వాడిని తప్పుదో పట్టిస్తే వాడు ఈ అమ్మాయిని చంపడం జరిగింది. సంబంధం నాకు నచ్చలేదురా, అది ఒక్కొంది ఈడియలు తీయేది ఓనికో పొత్త చేసుకుంది అనే పోరానికి మొత్తం ఫిక్స్ చేసింది. అండ్ ఈ హరిబాబు గాడంత వరస్ట్ ఫెలో ఇంకొకటి లేడు. అరే లఫూట్గా అరే నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయి ఛానల్లో నీకు ఒకవేళ ఆ అమ్మాయి ఛానల్లో చేయడం ఇష్టం లేదనుకో, మరి ఆతుల్ వీక్ నీకే నువ్వు కెమెరా పట్టుకొని వీడియో తీసినావా, లేకపోతే ఆ అమ్మాయి వెనకాల ఉండి వీడియోలు తీసినావా? అసలు నువ్వు ఎసోటి బేకార్ కానివి నాకు అర్థమవుతలేదు. నాకు ఒక విషయం అర్థమవుతలేదు. ఇప్పుడు అమ్మాయికి ఆల్రెడీ ఆమె యూట్యూబర్ కాబట్టి వీడు ప్రేమించిండు. దాని తర్వాత ఈ పెళ్ళైన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే ప్రోత్సహించిండు. ఆల్రెడీ రీల్స్ చేసేదామె, పెద్ద వీడియోలు చేసేదామె. అయితే వాడు రీజన్ ఏం చెప్తుండే అనుకున్నావు, ఆల్రెడీ ఆమెను మర్డర్ చేసేసి వెళ్ళిపోయిండు, పరారికి వెళ్ళిపోయిండు. దాని తర్వాత పోలీసులకు ఇక నాతో కాదని చెప్పేసి పోలీసులకి లొంగిపోయినప్పుడు వాడు చెప్పినటువంటి మాట ఏందో తెలుసా, ఈమె ప్రతిదీ వీడియో తీసి యూట్యూబ్లో పెడుతుంది, అందుకే చంపేసిన అంటుండు. ఇప్పుడు ఎట్లుంది, ఎంత ఇది ఎంతవరకు నిజమనొచ్చును? అంటే భర్త ఎంకరేజ్మెంట్ లేదే భార్య చేయదు కదా. ఇప్పుడు ఒకవేళ ఇదే రీజన్ అయ్యి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం అప్పుడే సాల్వ్ అయ్యేది. అండ్ వాళ్ళమ్మ ఆడియో కూడా లీక్ అయింది. ఒకసారి మీకు ఒక లీక్డ్ వాళ్ళమ్మది కూడా పెడుతున్నా, ఒకసారి వినండి. 10 లక్షల కట్నం పోయమనరా, సామాన్లు పెట్టమనరా అంటే నేను తాజ్పురం పెడుతున్నా. చూసిండ్రు కదా ఈ వాయిస్ లీక్ లో ఏమంటుంది, 10 లక్షల కట్నం వచ్చే పెళ్లి నీకు చేస్తాను అనేసి చెప్తుంది. అంటే వాళ్ళ అమ్మ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంతగానో ఉందో మీరే చూడండి. అండ్ ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, చూడండి. ఒక్క హాయ్ అని రీప్లై ఇచ్చిన పాపానికి ఈరోజు ఒక యూట్యూబర్, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆమె ప్రాణం పోయింది. ఎట్లనో చెప్తా, మళ్ళీ మైండ్లోకి ఎక్కించుకోర్రి. వాడు ఆ అమ్మాయిని ట్రాప్ చేసి హాయ్ నేను లవ్ చేస్తున్నా అని మెసేజ్ చేస్తే ఆ అబ్బాయి కనుక ఆ రోజు బ్లాక్ చేసి ఉంటే అయిపోయేది, ఇంత దూరం వచ్చేది కాదు. కానీ ఈమె హాయ్ అని ఒక రీప్లేతోని ఈమె
చావు ఇంతవరకు వచ్చిందనమాట. 5 నెలల ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కత్తితో దాడి చేసి చంపిండానంటే ఇంకా మీరే ఆలోచించండి, వాడు నిజంగా లవ్ చేసిండా? వీడు 3 సంవత్సరాల నుంచి వెళ్ళి వీడు నిజంగా లవ్ చేసిండా? అసలు ఇది లవ్వా కాదా అనేది అర్థం చేసుకోరు. ఇప్పుడు చంపిండు కదా. అవును, అంటే నార్మల్ గా ఇప్పుడు చంపాలనుకుంటే ఎప్పుడో చంపేస్తుండొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎందుకు చంపిండంటే వీడు పోషించలేడు కాబట్టి, ఇంకో వాళ్ళ అమ్మ 10 లక్షలు కట్నం ఇప్పిస్తున్నది కాబట్టి అదే దాని ప్లాన్ ప్రకారంగా చంపింటారు. ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాను. అదేంటంటే వీనికి ఒక రేపిస్ట్కి అసలు ఎటువంటి తేడా లేదు. ఎట్లనో చెప్తాను, ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. ఒక రేపిస్ట్ ఎవరైనా చూడంగానే వానికి మైండ్లో ఏదో గలీజ్ థాట్ వస్తుంది, అమ్మాయిని రేప్ చేద్దాం అనుకుంటే రేప్ చేస్తాడు, మర్డర్ కూడా చేసేస్తాడు. రేప్ అండ్ మర్డర్ అయిపోయింది. వానికి నచ్చింది, రేప్ చేసిండు, చంపేసిండు, వాడు పరారి అయిపోయిండు, మళ్ళీ లొంగిపోయిండు, అంతవరకు అనుకుందాం. ఇప్పుడు వీని సంగతి చెప్తా. ఇప్పుడు వీనికి అమ్మాయి నచ్చింది కానీ ప్రేమ పేరుతో ట్రాప్ చేసిండు, పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో ఏమంటారు సంసారం చేసిండు, 5 నెలల ప్రెగ్నెంట్ చేసిండు, చంపేసిండు, పరారైండు. ఇప్పుడు రేపిస్ట్కి వీడి చేసిన దానికి అసలు ఏం తేడా ఉందని నా ఉద్దేశం. అందుకే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కొంచెం కఠినంగా మారాలి. ఓన్లీ పోక్సో కేసే కాదు, ఇలాంటివి కూడా కొంచెం కఠినంగా మారాలి. అంటే కొన్ని వీడియోలు చూస్తున్నా, మర్డర్ చేసినోనికి 45 డేస్లో బెయిల్ వస్తుంది. మర్డర్ చేసి ఉంటారన్నా వాడు బయట తిరుగుతుంటాడు, ఏమైంది అంటే బెయిల్ మీద బయట ఉన్నాడు. బెయిల్ మీద కాదు, వాడిని ఇన్స్టెంట్గా అదే రోజు చంపే సౌదీ అరబ్లో ఉన్నటువంటి చట్టాలు ఈడ కూడా అమలు అయితే కొంచెం ఇలాంటివి కంట్రోల్ అయితే. నాది కూడా లవ్ మ్యారేజే. నేను 24 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా, నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు, నాకు 2 పిల్లలు. నాది కూడా లవ్ మ్యారేజే. మా నాయన మా అమ్మ సహకరించిండ్రు. అంటే ఫస్ట్ వద్దన్నారు, దాని తర్వాత ఖచ్చితంగా చేసుకుంటా అంటే సహకరించిండ్రు. అండ్ పెళ్లి చేసుకునేటప్పుడు కానీ పెళ్ళి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా దాన్ని చంపేసేయి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే కట్నం రాదు, దాన్ని నరికేసేయి, నువ్వు ఇంటికి రా, ఇలాంటి ఏమనలే. మా అమ్మ మా నాయన కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకొని మంచిగా చూసుకుంటారు, బిడ్డ లెక్కనే చూసుకుంటారు. ఇట్లా ఉంటుంది. ఎందుకంటే జనరేషన్ మారుతున్న కొద్దీ ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఈ జంజీ కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ కొడుకులు జంజీ కొడుకులు, మరి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మన ఏజ్ కన్నా పెద్దోళ్ళే, కొంచెం 90s 80s కిడ్సే ఉంటారు కదా, కంపల్సరీ 80s కిడ్స్ అనే ఉంటారు కదా. అరే వాళ్ళకు కూడా ఆలోచన లేవు. వాళ్ళ అమ్మ చూసాం అని అసలు వాయిస్లో ఏమని మాట్లాడుతుంది, 10 లక్షల కట్నం ఇచ్చేటోని నేను నీకు ఇచ్చేదాన్ని తీసుకొస్తాను, దాన్ని చంపిరా అని మాట్లాడుతుంది అనమాట. సో మీరే ఆలోచించండి, మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కూడా కఠినంగా మారాలా లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ విషయం చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. సో దీనికి ఇంకోటి, ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఎన్ని 19 years. అవును, వాడు లవ్ చేసింది ఎప్పుడు 3 years కింద రైట్. ఇది కూడా ఒక పాయింట్. పోక్సో కూడా అప్లై అవుతుంది అన్న, అదే చెప్తున్నా. 16 సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మాయికి 16 సంవత్సరాలు ఉంది, అప్పటి నుంచి వెళ్ళి అంటే 3 సంవత్సరాలు ప్రేమించిండు, 19 ఏళ్లకు బరాబర్ 18 దాటిన తర్వాత పెళ్ళి అయింది. అంటే 3 సంవత్సరాల నుంచి వేధిస్తుండు. పోక్సో కేసు కూడా పెట్టాలంటే పోక్సో కేసు కూడా అట్రాక్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు పెళ్లి చేసేసిండ్రు కదా, ఇక చేసినందుకు వాళ్ళ అత్తమామ మీద వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ఆమె మైనర్ కాదు, మేజర్ కాదు కదన్న. ఆ టైంలో మేజర్ కాదు. ఇంకోటి ఏంటంటే వాడు మైనర్ పిల్ల వెనకాల వాడి లవ్ చేయడం తప్పది, 100% అది. కానీ ఆమె బతుకుంటుంటే పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుండే. ఆమె ఏమనుకున్నదో వాళ్ళ మధ్యలో గొడవ అయ్యింది, చంపేసుకున్నారు, అయిపోయింది. కానీ వాడు మైనర్ అమ్మాయి ఎంబడి పడి లవ్ చేస్తున్నా అని. అంటే ఆ టైంలో మేజర్ అయినా కూడా 21-23 ఏజ్ దాకా ఒక్కొక్క మైండ్ కి మెచ్యూరిటీ రావట్లేదు. ఆ ఏజ్ లో ఉన్న అమ్మాయిని లవ్ అంటే అట్రాక్షన్, అది 100% లవ్ అయితే కాదు, ప్రేమ కాదు. ప్రేమ అంటే తెలవాలంటే ఇప్పుడు నాకు పెళ్లి అయ్యి 10-12 ఏళ్ళు అవుతుందన్న. ఇప్పటికీ మా ఇద్దరి మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్, సంసారంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మళ్ళీ కలిసిపోతుంటాము. కాకపోతే చిన్న వయసులో చేసుకుంటే అసలు ప్రేమనా పెళ్ళా అర్థమే కాదు. ఇప్పుడు ఆ పిల్లని 16 సంవత్సరాలకు ఇప్పుడు పెళ్లి ప్రేమిస్తున్నా అని వెంబడబడితే ఆమె చదువు ఎప్పుడు అయిపోవాలి? 17 సంవత్సరాలకు చదువు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 16-17 సంవత్సరాలకి 10th క్లాస్ అయిపోతుంది అన్న. అవునా? 19 ఏజ్ వచ్చే వరకు ఇంటర్ అయిపోతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంటారు. డిగ్రీ మొత్తం అయిపోవాలంటే 22-23 ఇయర్స్ వచ్చే వరకు డిగ్రీ అయిపోతుంది. అప్పుడు పెళ్లిళ్ళు చేస్తారు. యాక్చువల్లీ ఆమె మైనర్ ఉన్నప్పుడే ఎంబడవాడి వాడు ప్రేమిస్తున్నా అంటే ఆ పిల్లకేం తెలియదు. అవును, తల్లిదండ్రులు చదువుకోరో నాకైతే తెలియదు. తల్లిదండ్రులు చదువుకోకుంటే గిట సరే ఏదో ఒకటి పెళ్లి చేద్దామనే ఆలోచనలో చేసిరేమో. అవును, కాకపోతే వాడు ఎంబడవాడు తప్పు, వాళ్ళ తల్లిదండ్రులు
తండ్రి ఇప్పుడు ఆమె బతికి ఉంటే ఇలాంటి ఏమైనా జరుగుతా అంటే వాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం లేకపోతే ఇలాంటి ఏమైనా బయట పెట్టుంటే పోక్సో కేసు కూడా అట్రాక్ట్ అయ్యేది. ఇప్పుడు 100% కానీ ఆమె చనిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోక ముందుకు పెళ్లి చేసిండ్రు కదా, సో ఇక అది అంత దూరం వెళ్ళదన్నమాట. ఇప్పుడు మర్డర్ కేసు కిందికే కన్సిడర్ చేస్తారనమాట. సో ఇదనమాట గైస్, కొంచెము మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఈ ఫైనల్గా జెన్జీ బ్యాచ్లకు చెప్పేది ఏంటంటే ఈ యూట్యూబ్లో వీడియోల కోసమో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీళ్ళు కోసమో మీ జీవితాలను ఆగం చేసుకోకుర్రి. తల్లిదండ్రి చెప్పేది ఇనుర్రి. ఒకవేళ మీ లవ్ నిజమైతే 100% మీరు కలిసే ఉంటారు, 100% కలిసే ఉంటారు. అంతే. నాకు ఒక విషయం గుర్తొచ్చిందన్న, ఒకవేళ వాడు పురుగుల మందు తాగినోడు వీళ్ళు అంటే పోనీలే మన క్యాస్టోడే కదా అని చేసిండ్రు అనమాట. వాడు పురుగుల అరే నువ్వు పురుగుల మందు తాగకురా బై సప్పుడే ఏం చచ్చిపోయింది కదా ఆ పాపను చంపేసి. అవును అవును, ఆ పాప చచ్చిపోయింది, ఆ పాప కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు పురుగుల మందు ఇప్పుడు తాగమని వాళ్ళు ఇప్పుడు అందరు కలిసి వానికి పురుగుల మందు నోట్లోనే పోయి, ఎందుకంటే వాడు ఆల్రెడీ చచ్చిపోదామనే చూసిండు కదా. ఇప్పుడు ఆమె చచ్చిపోయింది నిజమే, ఖచ్చితంగా నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు లేకుంటే చచ్చిపోతా అన్నోడు ఆమె చంపిండు కదా. అవును, శనిక ఆవేశంలో చంపిండో ఎట్లా చంపిండో ఏదో క్రూడ్ మైండ్ గా ఆలోచించి చంపిండు కదా. ఇప్పుడు ఆమె చచ్చిపోయింది, ఆమె లేని బతుకు నీకెందుకు రబ్బా ఇప్పుడు. అది ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమించినావు అనుకుంటే వీడికి పురుగుల మంది జైల్లోనైనా సరే తాగుతాడో లేదో తెలుస్తుంది. ఇలాంటి నా కొడుకులు అందుకే చెప్తున్నా, మెచ్యూర్డ్గా ఆలోచించండి, మెచ్యూర్డ్గా ఉండండి. మెచ్యూర్డ్గా ఉన్నప్పుడే అన్ని విషయాలు జరుగుతాయి. ఏదో వచ్చినామా ఇన్స్టాగ్రామ్కో యూట్యూబ్కో 4 వ్యూస్ వచ్చినాయా, మీకు డబ్బులు వచ్చినాయా, మేము చెప్పినట్టు మా తల్లిదండ్రులే వింటారు అని చెప్పేసి మాత్రం దయచేసి అనుకోకండి. లైఫ్ ప్రాణాలు పోయే విషయం ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ ఈ ఈ లెసన్తోనైనా మీరు ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఇంకోటన్నా, తల్లిదండ్రులకు అత్త మామలకు చెప్పేది ఏంటంటే, ఒక ఇప్పుడున్న జనరేషన్స్ వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఉంటారు కదా, భార్యాభర్తల మధ్యలో ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అక్కడ అత్తమామ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల భర్తకు నచ్చకపోవచ్చు, ఇక్కడ ఈ పిల్లగాని తల్లిదండ్రి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సంసారంలో భార్యకు నచ్చకపోవచ్చు. వీళ్ళిద్దరు అంటే అసలు భార్యాభర్తల మధ్యలో ఇంకో మూడో వ్యక్తి ఎవడు రానేవద్దు, అసలు ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే వాళ్ళ సంసారం వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ 4 రోజులకు మంచిగా అవుతారు. కాకపోతే మీరు వచ్చి మధ్యలో మాల్ మసాలా నూరి వేస్తారు కదా, దాని వల్ల సంసారాలు ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు వైష్ణవ్ విషయం కూడా అదే అయింది. అదే అందుకనే ప్యూర్ ఎగ్జాంపుల్, అందుకే 100% కరెక్ట్ చెప్పినావు అన్న. ప్యూర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్య. ఇది ఓన్లీ వైష్ణవ్ లాంటి వాళ్ళ గురించే కాదు, ఏ భార్యాభర్తల మధ్య అయినా ఇంకొకటి దూరిండు అని అంటే ఆ సంసారం నాశనమే. ఇంకా సంసారం నాశనమే అనమాట. అది తల్లి కానీ తండ్రి కానీ అత్త కానీ మామ కానీ వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అంటే నచ్చ చెప్పి బయటికి రావాలి. దాని తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కలిసిమెలిసి ఉంటారు. నచ్చ చెప్పి మాత్రమే రావాలి. రెచ్చగొట్టేసి వస్తారు వీళ్ళంతా ఇప్పుడు ఉన్నోళ్ళు. ఇప్పుడు ఈ విషయం కూడా జరిగింది కూడా అదే అనమాట. సో గైస్, ఈ విషయం మీద మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు కఠినంగా మారాలి కంపల్సరీ అనేది నా డిమాండ్ అనమాట. మీరు ఏమనుకుంటారో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని, అందరికి లైక్ చేయండి. ఓకేనా? సైన్ ఆఫ్. జై హింద్.